హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా మటన్ కడుక్కోవాలండి పసుపుతో ఒక 4 టైమ్స్. పచ్చివాసన పోతుంది, స్మెల్ అనేది వేస్ట్ స్మెల్. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలో నెయ్యి వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్స్, 2 గరిటెలు ఆయిల్ వేసుకొని వేగిన తర్వాత మటన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మటన్ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని అది కూడా వేగిన తర్వాత బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. బిర్యానీకి కావాల్సిన ఏంటంటే అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి. కొంచెం సేపు వేగిన తర్వాత ఒక 2 టమాటాస్ అది కూడా వేసుకోవాలి. ఒక్కొక్కటి వేగిన తర్వాత వేసుకోవాలండి. ఒక 2 to 3 minutes. ముందుగానే బియ్యం కడిగి పెట్టుకోండి పక్కన, ఓకేనా. నెక్స్ట్ అది వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత జింజర్ పేస్ట్, వెల్లుల్లి అది కొంచెం వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం బియ్యం కొలత 1 వాటర్ తీసుకొని ఎసరు పోసుకోవడమేనండి. తర్వాత బియ్యం కూడా వేసేసుకోవాలి. ఆప్షనల్, మీకు కస్తూరి మెంతి ఉంటే వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. అంతే. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మటన్ బిర్యానీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈజీ మెథడ్, ఇదేం కష్టం కాదు. మటన్ తేలిగ్గా ఉంటే తొందరగా ఉడికిపోతుందని కుక్ అయిపోతుంది. లేదంటే ముందుగానే మనం కొంచెం విడిగా కుక్ చేసుకోవచ్చు, ఒక 2 విజిల్స్ వరకు. అంతే. థ్యాంక్ యూ.